దేవుడు నమ్మదగిన వాడండి. ఎందుకు భయపడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? మీకున్న శోధనలను బట్టి, మీకున్న సమస్యలను బట్టి ఎందుకు భయపడుతున్నారు? అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా! ఆయన నమ్మకమైన దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ఆయన మీద ఆధారపడడానికి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా! మనకున్న సమస్యల్లో మనుషుల మీద ఆధారపడితే మనుషులు సహాయము చేయలేకపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు ఆయన సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! అందుకనే ఈరోజు ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు భయపడవద్దు. ఆయన నిన్ను విడిపించడానికి నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. ఇంకా ఆయన గురించి రాయబడింది మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో. ఆయన ఎలాంటి దేవుడు అంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! మార్పు లేని దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు, మార్పు లేని దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తి ఇంకా తగ్గిపోలేదు. హల్లెలూయా! ఆయనలో ఉన్న పవర్ తగ్గిపోలేదు. ఈరోజు కూడా నువ్వు వెళ్తున్న సమస్య నుంచి విడిపించడానికి నమ్మదగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది హెబ్రీయులు 13:8 ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు నీకు విజయాన్ని ఇస్తానని చెబుతున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా! ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, మీకు నేను విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా! ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా భయపడవద్దు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు కలుగుతున్న సమస్య అది సాధారణంగా అందరికీ కలిగే సమస్య. దాని నుంచి నీకు విడిపించి నమ్మదగిన దేవుడుగా ఆయన నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా!